మేము ఈ ఇయర్ ఏ ఫెస్టివల్స్ చేసుకోవట్లేదు. మా తాతయ్య రీసెంట్గా చనిపోయిండే ఫెబ్లో. సో ఏం చేసుకోవద్దు 1 ఇయర్ వరకు అన్నట్టు. నాకు తెలిసినంతలో ఎవ్రీ ఇయర్ వినాయక చవితి ఫెస్టివల్ నేను చాలా బాగా చేసుకుంటా. లాస్ట్ ఇయర్ వీడియోస్ వినాయక చవితి ఉండే, అవి పెడదాం అనుకున్నా ఛానల్లో. బట్ వరుణ అమ్మ కలిసి వాళ్ళ ఇంట్లో చేసుకునే ఫెస్టివల్ని అండ్ డెకరేషన్ని ఇట్లా రికార్డ్ చేసిర్రు, నీ ఛానల్లో పెట్టుకో, మీరు ఈ ఇయర్ చేసుకోవద్దు కదా అని చెప్పేసి. ఇట్లా ప్లెయిన్ వినాయకుడిని, మట్టి వినాయకుడిని తీసుకొని వరుణ ఇట్లా పెయింట్ చేసింది. తనకు ఆర్ట్ మీద కొంచెం ఇంట్రెస్ట్, చాలా అందంగా చేసుకున్నది వినాయకుడిని. నేను వీడియో కోసం వాయిస్ ఓవర్ స్టార్ట్ చేసినప్పుడే టెంపుల్లో పంతులు గారు కూడా మంత్రాలు స్టార్ట్ చేసిర్రు, మంచిగా అనిపించింది. ఫెస్టివల్ చేసుకోవడానికి వీలు కుదిరిన వాళ్ళందరూ నాకు తెలిసి ఫెస్టివల్ చాలా బాగా చేసుకుంటూ ఉండింటారు. ఇన్ కేస్ మాలాగా ఎవరికైనా కుదరక చేసుకోలేకపోతే ఇట్స్ ఓకే. మనం మంచి కోరుకుంటూ పాజిటివ్ గా ఉన్నన్ని రోజులు దేవుడి బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా మనతో ఉంటాయి. మనం నెగిటివ్ గా ఆలోచిస్తున్నన్ని రోజులు దేవుడు కాదు కదా, ఎవరు హెల్ప్ చేయలేరు. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. హ్యాపీ వినాయక చవితి అందరికీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.